హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ sharvani A to Z క్రియేషన్స్. ఈరోజు మనం క్యాబేజీతో పకోడీలు ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ముందే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తురుముని బౌల్లో వేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు శనగపిండిని కూడా అందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ వామును కూడా యాడ్ చేసుకోవాలి. వాము వేసుకుంటే డైజెషన్ బాగా అవుతుంది. ఇప్పుడు రుచికి తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకు రిబ్బల్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని మొత్తం కలిసేలాగా నెమ్మదిగా క్యాబేజీలోంచి నీళ్లు వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలిపితే నీళ్లు అవే సరిపోతాయి. మళ్ళీ మనం ఎక్స్ట్రా వాటర్ వేయనవసరం లేదు. ఇప్పుడు పూర్తిగా ఇలా కలుపుకున్న తర్వాత పకోడీ పిండిలా ఇలా తయారవుతుంది మిశ్రమం మొత్తం. నాకైతే వాటర్ ఏం అవసరం రాలేదండి పిండి ఇలా కలుపుకోవడానికి. మీకు అవసరమైతే కొద్దిగా యాడ్ చేసుకుంటూ వాటర్ కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పకోడీల మిశ్రమాన్ని కొద్దిగా వేసుకోవాలి. ఆయిల్లో పట్టాయాన్ని మాత్రమే వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే పకోడీలను ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పకోడీలు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలానే వదిలేసేయాలి. తర్వాత నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక పకోడీలని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. చూసారు కదండి ఎంత సింపుల్గా క్యాబేజీ పకోడీ ఇంట్లోనే తయారు చేసుకున్నామో. ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.